ఇంటి తాళం తీయనోళ్ళు కూడా నా మీద పోటీ చేస్తా ఉన్నారు. అంటే ప్రజల ఆపదలు ఉన్నప్పుడు మన వెంట లేనోళ్ళు మనకు అవసరమా? అందరు చెప్పాల సమాధానం, మనకు అవసరమా? ఇలా ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఎలక్షన్ తెల్లారు పోయేటోళ్ళు నర్సంపేటకు అవసరమా? అభివృద్ధి అంటే తెలియనోళ్ళు, అభివృద్ధి పైన అవగాహన లేనోళ్ళు నర్సంపేటకు అవసరమా? ఇవాళ నర్సంపేటకు ఒక్కసారి మీ బిడ్డగా కేసీఆర్ గారి ప్రతినిధిగా ఒక్క అవకాశం మనకు వస్తే ఇవాళ నర్సంపేటలో ప్రతి ఊరికి డాంబర్ రోడ్డు, ప్రతి ఊళ్ళో సీసీ రోడ్డు, ఇలా అబ్బురపడే 650 కిలోమీటర్ల రోడ్లోకి ఇవాళ నిధులు తీసుకొచ్చి చాలా పూర్తి చేసినాం. కొన్ని టెండర్లు అయినాయి, మరికొన్ని పూర్తి కావాల్సి ఉన్నది మిత్రులారా. అదే కాకుండా ఇటీవల కాలంలో కేసీఆర్ గారి దయ పిలిచి నర్సంపేటలో తమ్మి నర్సంపేటకు వెలుగులు రావాలి, ఇలా దవాఖాన ఇచ్చినాం, మీకు కొట్లాడి తీసుకున్నావు, నర్సంపేటకు వరంగల్కి వచ్చే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా నర్సంపేటకి ఇస్తా అంటే నాకు కళ్ళు పోయి తిరిగిపోయినాయి. మహానుభావులు ఎంత మనసు నిండా పెట్టుకున్నారో నర్సంపేటను. నర్సంపేట ప్రజలన్నా నర్సంపేటపై ఎంత మమకారమో సారుకి ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేటకి ఇచ్చి ఇవాళ స్థానికులకి 1850 పోస్టులను మంజూరు ఇచ్చిన కేసీఆర్ గారికి మీరు అందరు చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ మన నర్సంపేట నియోజకవర్గానికి హెల్త్ హబ్గా నర్సంపేటను తీర్చిదిద్దినాం. ఇవాళ 11 కోట్ల రూపాయలతోటి టీ డయాగ్నోస్టిక్ హబ్ నర్సంపేటలో నిర్మాణం చేసి ఉచిత పరీక్షల కేంద్రాన్ని నర్సంపేటలో స్థాపించినాం. ఇవాళ నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి ఆరోగ్య రంగంలో కార్పొరేట్ ఆసుపత్రిలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఇవాళ నా నర్సంపేటలో ఒకేసారి అయినా ఒక్క టర్ములో అన్ని తీసుకొచ్చిన మీ బిడ్డను. ఇవాళ అదేవిధంగా ఎడ్యుకేషనల్ హబ్గా నర్సంపేటలో అన్ని రకాల విద్యా సంస్థలతో గతంలో విలసిల్లుతున్నటువంటి మరి నర్సంపేటను మరింత ఆశీర్వదించిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఇవాళ బీసీ గురుకులాలు 3 ఇచ్చారు, ఎస్సీలకు ప్రత్యేక గురుకులం ఇచ్చారు, మైనార్టీ గురుకులం ఇచ్చారు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చారు. అది కాక నర్సంపేటకు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చారు. ఇది కాక నర్సంపేటకు మరి ఎస్సీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇచ్చారు, న్యాక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇచ్చారు. అది కాక ఇలా రాష్ట్రంలో 2 సైనిక పాఠశాలలు గిరిజనులకు మరి ఎస్టాబ్లిష్ చేస్తే మన నర్సంపేట అశోక్ నగర్ కి ట్రైబల్ సైనిక్ స్కూల్ ఇచ్చి వాళ్ళ డిగ్రీ దాకా అప్గ్రేడ్ చేశారంటే ఒక టర్ములో ఇన్ని అద్భుతాలు సృష్టించినటువంటి మరి దానికి సహకరించినటువంటి కేసీఆర్ గారి రుణాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇది కాకుండా ఇవాళ మన నియోజకవర్గానికి 4000 మందికి మహిళలకు కుట్టు ఉచిత శిక్షణ, ఉచితంగా మిషన్ల పంపిణీ, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. 500 ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయి మిషన్లు డిస్ట్రిబ్యూషన్ చేసినాం. మరో 3500కు ముఖ్యమంత్రి గారు వారి కోట నుంచి ప్రత్యేకంగా నర్సంపేటకు అవకాశం ఇచ్చారు. ఇవాళ వాళ్ళు కుట్టి శిక్షణ ఉచితంగా నేర్పడమే కాదు, ఉచితంగా మిషన్ల పంపిణీ వరకే పరిమితం కాదు, వీళ్ళని మన వరంగల్ జిల్లాలో ఉండబడిన టెక్స్టైల్ పార్కులో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఇవాళ కేటీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి అనుమతులు మన నర్సంపేటకి ఇచ్చారని చెప్పి సందర్భంగా నేను అక్కా చెల్లెలకు శుభవార్త చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది కాక మిత్రులారా, ఇవాళ నర్సంపేట పట్టణాభివృద్ధికి సంబంధించి ఒకప్పుడు పట్టణం ఎట్లుండే, ఇవాళ పట్టణాభివృద్ధికి సంబంధించి 180 కోట్ల రూపాయలు ఒక టర్మ్లో తీసుకొచ్చిన మీ బిడ్డను. ఇవాళ నర్సంపేట పట్టణంలో అర్బన్ మిషన్ భగీరథ 174 కిలోమీటర్ల పొడవు గల కొత్త పైప్ లైన్ నిర్మాణం చేసుకున్నాం. పూర్వం 34,000 కింద వేసిన పైప్ లైన్ కూడా దెబ్బతినిపోయినాయి. కాబట్టి వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేసినాం. ఒకప్పుడు నర్సంపేట పట్టణానికి 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల నీటి పైపుల మన ఓచేసర్ ద్వారా పంపింగ్ చేస్తే ఇవాళ 32 లక్షల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకులు ఇవాళ నిర్మాణం చేసి ఇవాళ సప్లై చేస్తున్నామంటే 4 రేట్ల నీటి సప్లై ఇవాళ నెల రోజుల కింద నుంచి పెరిగింది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇంకా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ అన్ని కులాల కమ్యూనిటీలు ఇచ్చినాం, అన్ని మతాలకు సంబంధించిన, క్రిస్టియన్ సంబంధించిన, ముస్లిం మైనారిటీ సంబంధించిన, మస్జీదులకు చర్చిలకు సంబంధించి, టెంపుల్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు ఎస్డిఎఫ్ నుంచి 834 పనులు మరి గత 2-3 మాసాల కింద మనం మంజూరు ఇచ్చుకున్న విషయం మీకు తెలియదు కాదు. సో ఇదే కాకుండా మన నియోజకవర్గానికి ఇంకా తెచ్చినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తక్కువ టైంలో ఎన్ని గంటలు పనిచేస్తే, ఎన్ని నిమిషాలు ఆలోచిస్తే ఇవాళ ఇన్ని పనులు ప్లాన్ ఎప్పుడు చేసినామో, అమలు ఎప్పుడు చేసినామో, ఇవాళ గ్రౌండింగ్ ఏ మేరకు పనులు అయినాయో మీ కళ్ళ ముందు అభివృద్ధి అవపడతా ఉన్నది. ఇంకా చేయాల్సిన పనులు
అది నా మనసుతోటే సాధ్యమైంది తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మిత్రులారా, నర్సంపేట నియోజకవర్గంలో ఒక్కనాడు కూడా గత ఎమ్మెల్యేలను కలవాలంటే హైదరాబాద్ పోవాలి, తప్పదంటే హన్మకొండ పోవాలి. ఇవాళ మీ బిడ్డగా గెలిచిన కానించి ఇప్పటి వరకు నర్సంపేటను వదిలిపెట్టి అసెంబ్లీ సమావేశాలు తప్ప 5 రోజులు ముఖ్యమంత్రి గారు వ్యవసాయ స్టడీ కోసం అమెరికా పంపిన తప్ప మిగతా అన్ని రోజులు నర్సంపేటలో మీ మధ్యలో బతికిన బిడ్డగా నిత్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే మీ బిడ్డగా నిత్య సేవలు చేసినాను. నేను ఒక్కనాడు కూడా నాకు దందాలు లేవు, చందాలు లేవు, రౌడీజం లేదు, కబ్జాలు లేవు, ఎవరి పట్ల నాకు దురుసు లేదు. ఈ నియోజకవర్గంలో నేను ఎవరిని శత్రువులో పెట్టుకోలేదు. ఇలా ప్రజలందరికీ సేవ చేయాలి, సరికొత్త అర్థం చెప్పాలి. ఎమ్మెల్యే పదవి అంటే కొప్పు కాదు, ఎమ్మెల్యే పదవి అంటే సేవ చేసేవాడు, బాధ్యత వహించేవాడు ఈ ప్రాంతానికి అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఒక లక్ష్యం పెట్టుకొని ముందు పోతున్న మీ బిడ్డను. ఇవాళ నర్సంపేట నియోజకవర్గ రైతులకు 2 సంవత్సరాలు వడగళ్ల వల్ల నష్టం జరిగింది. మొదటిసారి ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో లేని నష్టపరిహారం చెక్కులను మొదటిసారి కేసీఆర్ గారు మహానుభావులు ప్రత్యేక జీవో నర్సంపేటకే ఇచ్చి మన రైతులకు సహకరించిన సార్కు మన కృతజ్ఞతలు చెప్పాలి. మొన్న రెండోసారి వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఏ మేరకు నష్టం జరిగిందనే విషయం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ నా నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలో 151 కోట్లు విడుదలైతే నర్సంపేటకు మరి కొత్త సాల్ నాడు 101 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న ముఖ్యమంత్రి సార్ నా రైతులు కంట కన్నీరు పెడతా ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నదని చెప్పి బాధపడుతూ అడిగితే సారు హెలికాప్టర్ పట్టుకొని కొత్త సాలు నాడు మొదటగా నర్సంపేటలో మన రైతు చేనులో దుగ్గొండిలో రంగాపురంలో అడుగుపెట్టి మన రైతుల కన్నీరు తుడిచిన మహానుభావుడు కేసీఆర్ గారు ఇవాళ 42 కోట్ల రూపాయలు విడుదల చేసిండు. చెక్కుల పంపిణీ ఇవాళ మనం పూర్తి చేసుకోగలిగినాం. మిత్రులారా, ఇవాళ వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఈ రాష్ట్రంలో లేని పథకాన్ని కేసీఆర్ గారు మనసు పెట్టి ఆనాడు దండ పెట్టిన సార్. నేను రైతు బిడ్డను, 2 ఎకరాలతో వ్యవసాయం చేసిన అనుభవం ఉన్న బిడ్డను. నా నర్సంపేట రైతులకు నాకు ప్రత్యేకమైన పైలట్ ప్రాజెక్టు మళ్ళీ మల్టిపుల్ ఫార్మ్ మెకనైజేషన్ ప్రాజెక్టు కావాలని చెప్పి దండం పెట్టి అడిగితే సారు వెంటనే పెద్ద మని చేసుకొని ఒక నర్సంపేట వరకు ప్రత్యేకంగా 75 కోట్ల రూపాయలు ఇచ్చిన కేసీఆర్ గారికి మనం రుణం తీసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా రైతులందరూ బ్రహ్మాండంగా 50% సబ్సిడీ మీద మరి పీవీసీ పైపులు, కరెంటు మోటార్లు, రోటవేటర్లు, కల్టివేటర్లు, ట్రాక్టర్లు, ఫ్లౌలు చెప్పుకుంటూ పోతే పత్తేరే మిషన్, నాట్లేసే మిషన్ ఏది కావాలంటే అది ఇవాళ నర్సంపేటలో అందుబాటులో ఉన్నది. మీరు ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఈ రకంగా అనేక పైలట్ ప్రాజెక్టులు తీసుకొచ్చినాం. దళితులకు 2 పాడి గేదెల పథకం తీసుకొచ్చినాం. మరో పైలట్ ప్రాజెక్టు దళితులకు 4 పాడి గేదెల పథకం తీసుకొచ్చినాం. గిరిజనులకు కూడా కొన్ని తండాలు మరి పైలట్ ప్రాజెక్ట్ కింద పాడి గేదెల పథకం తీసుకొచ్చినాం. ఇట్లా నర్సంపేట నియోజకవర్గానికి ఇవాళ జరుగుతున్న అభివృద్ధిని మీరు అందరూ చూడాలని చెప్పి నేను మనసారా కోరుతూ ఇవాళ మీ బిడ్డగా నా మనసులో మాట ఒకటి చెప్పుదాం అనుకుంటున్నాను. నేను చాలాసార్లు నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు మాట్లాడతారు, ప్రెస్ ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు, నా ఆత్మీయులు కూడా మాట్లాడతారు. నేను నమస్కారం చక్కగా పెట్టినని అన్న, అక్క, చెల్లె నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నా మనసులో మాట బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్ను అవుపడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాటి పోలీసుల దెబ్బలకి వాటర్ కెనెన్తో కొడితే నా రైట్ కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నాకు కుడి కన్ను అసలుకి అవపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలాసార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్ గారితో ఉందామనుకున్నా. ఇవాళ అవకాశం కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి, ఇవాళ మీరు దయతలిచింది కాబట్టి నా ప్రయాణం ముందు పోతా ఉన్నది. నాకు ఆస్తిపాస్తులు లేవు. ఇవాళ నా మీద కుట్ర జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు ఒకటే ఇల్లు, పెద్ద మనుషులు ఇద్దరు ఒకటే ఇల్లు, వేరుగాచి కొట్టలేమని వాళ్ళు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ప్రత్యర్థులుగా ఉన్నోళ్ళు ఊళ్ళల్లో ప్రజలను వర్గాలుగా చీల్చి కొట్లాటలు పెట్టించి, కేసులు పెట్టించి, గొడవలు పెట్టించి ఇవాళ ఇద్దరు ఒకటే ఇల్లు. అర్ధరాత్రి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒకటే 2 నియోజకవర్గాలు పంచుకున్నారు. 2018లో కూడా పొత్తు పేరు మీద 2 నియోజకవర్గాలు పంచుకున్నారు. 2014 కూడా నన్ను దెబ్బతీసిల్లు, మీరే సాక్ష్యం. నేరుగా వస్తే కొట్టలేమని, నాలాంటి మొండివాడు వాళ్ళకు ప్రమాదం అని, అవినీతి రహితుడిగా నాకున్న పేరు వాళ్ళు తట్టుకోలేక 2014లో కూడా ఇండిపెండెంట్ డ్రామా, ఇద్దరి డ్రామా అన్నాడు. 2018 అదే ఫార్మేట్లో వచ్చిళ్ళు, దెబ్బతిన్నారు. ఇలా మిమ్మల్ని నమ్ముకున్నా.
ఇవాళ కూడా అదే పద్ధతిలో ఇద్దరు ఒకటే ఇల్లు. నాకు మీరు తప్ప, నాకు వెనుక ముందు ఆస్తులు లేవు, నాకు ప్రజలే దిక్కు తప్ప, అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతులు తప్ప నాకు ఏమి లేదు. నాకు రాజకీయాలకు అతీతంగా నేను సేవ చేసిన, రాజకీయాలకు అతీతంగా సేవ చేసిన, నా కాళ్ళు చేతులు ఇరుగొట్టుకున్న ఎలక్షన్ మన ఉద్యమాల టైంలో నాకు బాడీ తీపులో పెడుతుంది. నేను వారానికి 2 సార్లు కాలు ఫిజియోథెరపీ చేసుకుంటే తప్ప కాలు నిలబడదు. నాకు కన్ను పోవడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమ సందర్భం. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకోవద్దని, నా ఆరోగ్య స్థితిని కూడా అందరూ అర్థం చేసుకోవాలని ఇవాళ మనసుల మాట మీ ముందు పెడుతూ ఇవాళ ముగిస్తున్నాను. జై తెలంగాణ.